హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వింతగా ఆరాటంగా అలా ఉంది కదా. సో బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇక లాస్ట్ వచ్చింది కాబట్టి రేపు ఏం జరుగుతుందో ఆ టెన్షన్ వాళ్ళకు ఉండకుండా కొంచెం రిలాక్సేషన్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఎమోషనల్గా కూడా ఆడుకున్నాడేమో అనిపించేసింది. కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఆలోచనలకు కొన్ని మనము ఏంటంటే వాటిని చూస్తే ఇది గుర్తుకొస్తుంటుంది. సో అలాంటి గుర్తుకొచ్చేటిలో ఇప్పుడు ఫాదర్, ఎందుకంటే తండ్రి అయితే కానీ నాన్న అయితే కానీ నాన్న విలువ తెలియదు అని చెప్పేసి ఇక్కడ శేఖర్ పాస్టర్ చెప్పారు. నిజంగా కూడా అది వాస్తవమనే అనుకోవచ్చు. మనం దీనిలోకి వెళ్ళిపోతే ఈరోజు మనకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ కాగానే మనకి ఏం చెప్పారంటే ఏ టీం ఎంత గెలిచింది అని చెప్పారు, ఎంత గెలిచారు అని చెప్పారు. బట్ అందరికంటే లీస్ట్గా మనకు అదరగొట్టే వీరులు అని చెప్పేసి ఉన్నది కదా, అది పోగొట్టేసింది. మొత్తానికైతే కెరటాలును అఖండ కూడా మంచిగానే సాధించింది. అఖండ 1,20,000 అయితే కెరటాలు టీం 2,45,000 చేసింది. అయితే ఇప్పుడు ఏదైతే హయ్యెస్ట్ అమౌంట్ ఉందో అది మెయిన్ అకౌంట్లకు కలిపేశారు. 3+2 5,45,000 వచ్చేసింది. సో ఇంకా పెరగాలి అంటే వీళ్ళకి టాస్కులు ఆడాలి. అంటే అసలు ఎప్పుడు ఏ టాస్క్ పెట్టేది తెలియదు, ఏ విధంగా కట్ చేసేది తెలియదు. కాబట్టి బిగ్ బాస్ మనం ఇక ముందుకు పోతూ ఉండాలి. కాకపోతే వింతగా ఉంది గేమ్స్. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇక ట్రూత్ అండ్ డేర్ గేమ్ పెట్టేశారు అన్నట్టు. కనిపెట్టిన తర్వాత ఏంటంటే ఇక ప్రేరణ నిన్న జరిగింది కదా, నిన్న కరెక్ట్గా చేయలేదు అని మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎవరైతే మెజారిటీ పీపుల్స్ ఏదైతే చెప్తుందో దానికే ఒదగబడి ఉంది. సో ఆ ఒదగబడి ఉన్న కాడనే అట్లే ఉంది అని మనం మాట్లాడుకున్నాం. అదే విషయం నిఖిల్ తనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ నాకు ఏంటంటే ఇప్పటిదాకా కొంచెం సోనియా పర్లేదు అని అనుకున్నా, బట్ మళ్ళా సైకోయిజం బయటకు వస్తుంది. సో అది మంచి పద్ధతి కాదు అనిపించేసింది మొత్తానికైతే. కాకపోతే దానికంటే ముందు మనీ మీద ఒక కామెంట్ చేశారు వీళ్ళు. ఒక కామెంట్ చేస్తే దానికి రియాక్ట్ అవుతూ నేను నా మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి మాట్లాడాడు. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బట్ కామెడీ మాత్రం ఇలా ఫుల్ చేశాడు. ఎందుకంటే వస్తువులను దాచిపెట్టడం, ఈ కొంచెం ఆ వస్తువుల కోసం వచ్చిన వాళ్ళతోటి మసాజులు అవి ఇవి చేసుకున్నాడు కదా. సో గేమ్లోకి వస్తున్నాడు, ఇంకా వస్తాడు అని ఆశించవచ్చు. ఇక తర్వాత విష్ణు తర్వాత గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత ఏదో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు కదా. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ప్రేరణ ఏదో చేసింది, అది మాడిపోయినప్పుడు నువ్వు కష్టపడి చేసిన దానికి నాకు వచ్చింది మాడిపోయిన అది ఏదో అన్నది. అంటే చెప్పు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ర్యాపో ఉంది, అది వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ అయినా సోనియాకి ఏం అవసరం నాకు అర్థం కావట్లేదు, నాకు కోపం వచ్చేస్తుంది ఆ మాట్లాడుతుంటే అని చెప్పేసి ఫీల్ అయిపోతుంది. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను అన్నప్పుడు నువ్వు అంటే ఓకే పర్లే, అది పర్సనల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రేరణ మీద అది ప్రేమ కాదు, ఇక్కడ విష్ణు పైన ఉన్న కోపం అని నాకైతే అర్థమైపోయింది. సో అంటే ఇప్పుడు విష్ణు మీద ఖచ్చితంగా ఏంటంటే ఏదో మాట అంది, తను ఏదో జోక్ చేయాలనుకున్నది, అది మైండ్లో అలానే ఉంది, దాన్ని ఇంకా సాగదీస్తుంది. రేపు నామినేషన్లో కూడా ఇది వస్తుందని నాకు అనిపిస్తుంది మొత్తానికైతే. మళ్ళీ ఇంకా నెక్స్ట్ నామినేషన్స్ కూడా ఇది వచ్చేస్తుంది, ఇక పోతూనే ఉంటుంది అన్నట్టు. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. సో ఇట్లుండగా ట్రూత్ ఆర్ డేర్ ఆడిన్లు. ట్రూత్ ఆర్ డేర్లో నాకైతే బాగా నచ్చిన విషయం ఏంటంటే నిఖిల్ శారీ కట్టుకున్నది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ యష్కే వచ్చింది, యశ్మిని మనకు ఎవరికి యష్కే కదా, అది యశ్మిని చేస్తుంటే ఇక్కడ బిగ్ బాస్లో వచ్చినాక అతిపెద్ద అబద్ధం ఏం ఆడినావు, అది ఏం చేసినా కానీ చెప్పొచ్చు అని చెప్పేసి
ఏం దొంగతనం చేసినా చెప్పొచ్చు అంటే అప్పుడు చెప్పింది కదా చికెన్ దొంగతనం చేసిందని. వీళ్ళు చికెన్ దొంగతనం చేస్తే వాళ్ళు పన్నీరు మష్రూమ్ 2 దొంగతనం చేసుకుంటూ పోయింది కదా. సో మొత్తానికైతే అలా జరిగింది అది. సో అది చెప్పకూడదు అనుకున్నా కానీ అదే తెప్పించారు అని చెప్పేసి యష్మిని కూడా అనుకుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నైనాకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో ఒక గట్టి పర్సన్ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ ఏమంటే తీసుకుపోయి శేఖర్ పాసనే వేసేసింది. తర్వాత ఇట్లా గేమ్స్ ఆడుతూ తర్వాత నిఖిల్ను డ్రెస్ మార్చుకోవడం, అభికి లిప్స్టిక్ పెట్టించేసేయడం, అది ఆదిత్యకు లిప్స్టిక్ పెట్టించడం, దీంతోనే అయిపోయింది. అయితే బ్యాటరీస్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే మినిట్ మేడ్ తాగుతూ మన అభినీళ్ళు ఏం చేశారంటే అక్కడ పెడితే దాన్ని ఎవరు మణికంట కొట్టేసుకొని పోయిండు. సో ఇప్పుడు తాగుతూ ఉండగా ఇక్కడికి ఎవరు ఎత్తుకుపోయిండు అని చెప్పేసి. సో బిగ్ బాస్ అయితే వీళ్ళనైతే కొట్టేసి తాగొద్దు అని చెప్పేసి అనలేదు కదా నాకు అనిపించింది. బట్ ఎందుకో నిఖిల్ అంత నీతిగా నిజాయితీగా ఉంటున్నాడో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఒకరు షేరింగ్ చేసుకోకూడదు అన్నారు. ఇక్కడ వీళ్ళు చికెన్ దొంగతనం చేసుకొని వచ్చి తింటే బిగ్ బాస్ ఏమనలేదు. సో వీళ్ళు కూడా కొట్టేసుకొచ్చుకొని తింటే ఏమవుతుందో ఒక్కసారైనా చూడని అనిపించేసి నాకు అనిపించింది. సో అది మణికంఠ రెడీగా ఉన్నాడు కానీ నిఖిల్ రెడీగా లేడు. సో అందువల్ల పాపం మణికంఠ డిసప్పాయింట్ అయిపోతున్నాడేమో అనిపించేసింది. నిజంగా కూడా మణికంఠకు టార్చరే ఉంది, పాపం తిండి దొరకట్లేదు. ఏదైనా కొట్టేసి వాళ్ళు అంత మంచిగా తింటుంటే ఈయనక అట్లా అయిపోతున్నాడు, ఆగం అయిపోతున్నాడు. ఇట్లా జరుగుతుంది. మొత్తానికైతే మళ్ళీ తర్వాత రాత్రి కూడా చాలా ఐటమ్స్ కొట్టేశాడు. అది రేపు ఏం చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికి 2 వారాలు అయిపోతుంది. మీ ఇంటి నుంచి కొన్ని వస్తువులు వచ్చినాయి. కాకపోతే ఎవరికైతే ఎక్కువ లాలీపాప్స్ అంటే లాలీపాప్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి లాలీపాప్స్ ఇస్తారు. ఇద్దరికి తప్ప అంటే 2 ఐటమ్స్ వస్తాయి. ఎవరికైతే ఎక్కువ మంది ఎంకరేజ్ చేస్తూ ఆ లాలీపాప్స్ ఇస్తారో వాళ్ళకు ఈ ఐటెం వచ్చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ నిఖిల్ అండ్ అభయ్కి వచ్చేసింది. సో అబ్బాయికేమో వాచ్, నిఖిల్కేమో వాళ్ళ ఫాదర్ది షర్ట్. సో ఇది ఏంటంటే మన ఫాదర్స్ తోటి ఎక్కువ మాట్లాడడం అంటే కొంచెం భయమే ఉంటుంది ఎప్పుడైనా కానీ ఫాదర్స్తో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఏమన్నా అన్నాడు గట్టిగా కోపడతారు కాబట్టి, అంటే అఫ్కోర్స్ మనం కూడా అదే పని చేస్తుంటాం కదా మన పిల్లలతోటి. సో అది ఏంటంటే తను దొంగతనంగా షర్ట్ తీసుకొని తను వేసుకుంటే వాళ్ళ ఫాదర్ని హ్యాక్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పాడు. ఇక నెక్స్ట్ మనకు అభయ్ ఏం చెప్పాడంటే వాళ్ళ ఫాదర్ తోటి అటాచ్మెంట్ అంటే తక్కువ, కాకపోతే తను ఫస్ట్ రెమ్యూనరేషన్ తోటి వాళ్ళ ఫాదర్కు ఆ వాచ్ కొనిచ్చాడు. సో అది లాస్ట్ వరకు ఉంది కాబట్టి నాకు అది అట్లా బాండ్ ఉంది అని చెప్పారు. బట్ సో అందరూ అభయ్కి పాజిటివ్గా ఇచ్చేసి ఈయనకు నిఖిల్కు హక్ ఇచ్చేశారు. సో మొత్తానికైతే నిఖిల్కు అభయ్కి ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ గిఫ్ట్ వాళ్ళ డాడీది అభయ్కి వచ్చేసింది. నెక్స్ట్ నైనిక సీత. ఇప్పుడు నైనికకు వచ్చేసి ఏంటంటే ఆ స్మెల్ అంటే తను స్మెల్ చేసి దాన్ని గుర్తుపడుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నైనికకు తను ఒక బ్రేకప్ స్టోరీ లాగా అనిపించింది. అంటే ఇది ఒక లివింగ్ రిలేషన్ లాగా ఉంది. సో తనతోటి చాలా అటాచ్మెంట్ ఉంది. సీతకు బ్రేకప్ అయినప్పుడు ఒక పర్సన్ నాకు ఒక బొమ్మ ఇచ్చారన్నట్టు. అంటే ఈ రెండింటిని వాళ్ళు హక్ చేసుకొని పడుకునే అలవాటు ఉంది. సో ఇతనితోటి లాంగ్ లివ్ రిలేషన్ ఉంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి సీత ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది. సో తను రికవర్ అవ్వటానికి ఆ బొమ్మను చూస్ చేసుకుంది. సో రికవరీ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నాతో పాటు 2 ఉన్నారు. సో వాళ్ళిద్దరితోటి నాకు అటాచ్మెంట్ బాగుంది కాబట్టి అది లేకుండా నేను ఉండగలను అని చెప్పేసి ధైర్యంగా చెప్పింది. కాబట్టి అందరూ నైనికకు గిఫ్ట్ లాలీపాప్స్ ఇచ్చేసి తనకు ఆ వస్తువును ఇచ్చేసారన్నట్టు. ఇక తర్వాత మణికంఠకు వాళ్ళ అమ్మమ్మది శాలువా వచ్చింది. సో నాకు మా అమ్మతోటే ఏదైతే ఉందో ఆ బంధము మా అమ్మమ్మతోటి ఉంది. సో ఆ శాలువా నీ దగ్గర ఉంటే మీ అమ్మమ్మ నీ దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అవుతారని చెప్పేసి వాళ్ళ తాత ఇచ్చింది. సో అది తన దగ్గర లేకున్నా కానీ ప్రాబ్లం లేదు, అంటే మీకు ఇష్టం ఉంటేనే నాకు ఇవ్వండి అని చెప్పారు. బట్ ఆదిత్య వాళ్ళ ఫాదర్ నో మోర్. సో
వాళ్ళ నాన్న ఏంటంటే ఏదైతే నేను మంచి విషయాలు ఉన్నాయో అది మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఏదైతే చెడు విషయాలు ఉన్నాయో అవి నా ద్వారా నేను నేర్చుకున్నాను. సో ఇది ఇందుకోసం నాకు మీరు ఏది మనకు మణికంఠకి ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే అందరూ కన్విన్స్ అయిపోయింది ఏంటంటే ఆదిత్య దానికి మాత్రమే కన్విన్స్ అయిపోయారు. మణికంఠకు ఏంటంటే కొంచెం నాకు కూడా అనిపించింది, ఇప్పుడు తనకు ఆల్రెడీ వాళ్ళ అమ్మది షర్ట్ ఉంది. సో ఏదన్నా ఒకటి వాళ్ళ మదర్ సంబంధించి ఒకటి ఏదైనా థింక్ ఉంది అంటే ఇంటి నుంచి దాన్ని పట్టుకొని ఉండటానికి. బట్ ఇక్కడ ఆదిత్యకు ఎటువంటివి లేవు. సో తనకు కంపల్సరీ కావాలి అని చెప్పేసి ఇంటి సభ్యులు అందరు నిర్ణయించుకొని అతనికే ఇచ్చేశారు. సో అందువల్ల ఆదిత్యకు అది దొరికిపోయింది అన్నట్టు. ఇకపోతే అభిల్ అండ్ పృథ్వీలో వీళ్ళకు ఏంటంటే ఫాదర్ కోవిడ్లో చనిపోయాడు, అభిల్ వాళ్ళ ఫాదరు. కాకపోతే తను చూశాడు. కాకపోతే ఇక్కడ పృథ్వీది మాత్రం ఓన్లీ 1 ఫోటో, అంతకుముందు ఏమీ లేదు. సో చిన్నప్పుడే నో మోర్ అనుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇద్దరిని ఎమోషనల్గా ఆడుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులతోటి ఏదైనా ఆడుకున్నా పర్వాలేదు, పోయి ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ వాళ్ళు లేరు. అలాంటప్పుడు వాళ్ళను తోటి ఎమోషనల్గా ఆడుకోవడం చాలా బాధ అనిపించేసింది. ఇక తర్వాత ఇక్కడికి ఇవి మొత్తానికైతే అందరూ మ్యాక్సిమం ఒక యష్మి తప్ప మిగతా వాళ్ళందరూ పృథ్వీకి ఇచ్చేశారు. అభిల్కు మాత్రం ఓన్లీ యష్మిని ఇచ్చేసింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక మన మణికంఠ చేసే కార్యక్రమాలు అన్నట్టు నిజంగా కూడా చాలా చాలా జరిగింది. పచ్చడి బాటిల్ తీసుకెళ్ళేసి బబుల్ సీట్లో సోఫాలో వేసేసాడు. దానికోసం ఏంటంటే తనతో మాలిష్ చేసుకొని యష్మినితోటి మాలిష్ చేసుకున్నాడు. తర్వాత ఏంటంటే మళ్ళీ మణికంఠ ఐటమ్స్ కూడా వీళ్ళు కొట్టేసి ఆయనతోటి పాటలు డ్యాన్సులు వేయించుకోవాలని చూశారు. బట్ ఈయన పాట పాడాడు కానీ డ్యాన్స్ వేయలేదు. తర్వాత రాత్రి పడుకున్నాక కాకపోతే కొంతమంది మీటింగ్లో ఉన్నారు. మీటింగ్లో ఉన్నప్పుడు అఖిల్ మణికంఠ ఏం చేశాడంటే ఇక వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ అయితే దుబ్బేసి తినేస్తే అయిపోయేది ఉండే. ఏం జరుగుతుందో చూస్తే బాగుండేదేమో నాకు అనిపించింది. ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏంది వాళ్ళను షేరింగ్ చేసుకుంటే వద్దన్నారు. బట్ ఇక్కడ దొంగతనం చేస్తే ఏమంటారు అనే ఉత్సాహం నాకు కూడా ఉంది. బట్ రేపు ఒక్కరోజు ఉంది ఛాన్సు, ఒక్కతన్న కొట్టేసి వాళ్ళు తింటే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తాడా, సో లేకపోతే నాగార్జున వచ్చేదాకా ఏం జరుగుతుందో చూడాలనిపించేసింది. ఇక తర్వాత ఇంకా మిగతా అన్ని ఉప్పర్ మీటింగ్లు అంటే నిజంగా కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. సో వాటిని మనం ఎక్కువగా పట్టించుకోకపోవడం మంచిది అని నేను అనుకోవట్లేదు. అక్కడ కూడా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంటారు. అలానే కదా మనకు అన్ని విషయాలు తెలిసిపోతుంటాయి. సో ఇది బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.